శ్రీ శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. సౌందర్యలహరిలోని 3వ శ్లోకం ఈ విధంగా సాగుతోంది. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరి జడానాం చైతన్యస్తబక మకరంద శృతిఝరి దరిద్రాణాం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంశ్రా మురరిపు వరాహస్య భవతి అంటున్నారు శంకర భగవత్పాదుల వారు. అమ్మా, నువ్వు అజ్ఞానుల పాలిటి సూర్య సమూహములు కలిగిన మహాద్వీపానివి. అలాగే మందబుద్ధుల పాలిటి జ్ఞానమనే మకరందాన్ని జాలువార్చిన దివ్య రసప్రవాహానివి. లేమిచేత కుంగిపోయే దరిద్రులకు నువ్వు సకల సంపదలను అనుగ్రహించగల చింతామణుల మాలవి. ఆ విధంగానే నిరంతరము జన్మ పరంపరలనబడు భవసాగరంలో మునిగిపోయి అనేక బాధలను అనుభవిస్తున్న జీవుల పాలిటి వరాహ దంష్ట్రవి అంటున్నారు శంకర భగవత్పాదుల వారు. ఈ శ్లోకంలో అనేక నామాలు కూడా లలితా సహస్రనామంలోనివి స్ఫురించబడ్డాయి కాబట్టి ఆ నామాలేమిటో తెలుసుకొని కూడా తరిద్దాం. అవిద్యానామంతస్తిమిర మిహిర ద్వీపనగరి అనే పాదంలో ఉద్యద్భాను సహస్రాభ అనబడు నామం స్ఫురించబడింది. ఇక జడానాం చైతన్యస్తబక మకరంద శృతిఝరి అనే పాదంలో సుధాశృతి చిదేకరసరూపిణి అనబడు నామాలు స్ఫురించబడ్డాయి. వెరసి ఈ శ్లోకము సమయాకళకు వ్యాఖ్యానమని, సమయాకళను సంస్మరింపజేస్తోంది అని, అమ్మవారి షోడశీ మంత్రానికి ఈ శ్లోకము సాక్షాత్తుగా సంకేతమని పెద్దల ఉవాచ. ఇది పఠించి మనమంతా తరించగలము. శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. స్వస్తి.